నమస్తే, వెల్కమ్ టు అనుబంధాల ఆషాఢం అత్త కోడళ్ళ హంగామా. ఈ రోజు షో మామూలుగా ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే హుషారెత్తించే అత్తలు, వయ్యారాలకే కోడళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మన షో ధూమ్ ధామ్ ఉండబోతోంది. మరి లేట్ చేయకుండా చూసేద్దామా రచ్చంతా. మన షో మొదలు పెట్టాలంటే అత్తగాళ్ళు రావాలి, కోడళ్ళు రావాలి. అలా అత్తలు కోడలు విడివిడిగా ఎందుకు, ఇద్దరిని కలిసి పిలిచేద్దాం. మరి ముందొస్తున్న అత్తగారు కోడలు జంట మేఘనా గారు, లావణ్య గారు, వెల్కమ్. ఆల్ రైట్, నేను అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను, మీ ఇద్దరు అత్తగారు ఎవరు, కోడలు ఎవరు? కోడలు ఫీల్ అవుతుంది భార్గవ్, నువ్వు అత్తగారికి బిస్కెట్ వేయాలనుకో ఓకే, కానీ నా కోడలి నిజంగానే ఎవరు అత్తగారు ఎవరు కోడలు ఇద్దరు ఒకలానే అనిపించారు నాకు. నిజంగా అత్తగారు అసలు కోడల కంటే మీరే యంగా ఉన్నారు తెలుసా. మామయ్య గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయ్యో మురిసిపోతున్నారేంటి? ఏం కాదు బాబు, నా కోడలే అందంగా ఉంటుందని చెప్పరే. అవును కోడలే, అది మనసులో చెప్పినట్లేదు. ఓకే, ఏంటి సంగతులు అత్తగారు కోడలు? అంత బాగే అంటే మీ తర్వాత ఇంకో ముగ్గురు జంటలు వస్తారు. మనం కొడతామా, వాళ్ళు కొడతారా, మనం ఎలా ఉందో మన హుషారేంటి? ఓకే, హిట్ అయితే మేమే కొడతామని అనుకుంటున్నాము. కంపల్సరీ మేమే మా అత్త కోడలం కలిసి ఈ దీంట్లో మేము ఫైనల్ గా విన్ అవ్వాలి. కొట్టుడే కొట్టుడు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాము ఓకేనా? ఫస్ట్ అసలు మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మీ అత్తగారు ఊరికే యూజ్ చేసే వర్డ్ ఏదైనా ఉందా? ఊత పదం వస్తే అని. అంతేనా? ఓకే, సో అత్తగారు మీ కోడల్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? తన అత్తయ్య అత్తయ్య అని నా వెనకాల తిరగడం నాకు అది చాలా బాగా. ఆయన వెనకాల తిరగకుండా మీ వెనకాల తిరగడం ఏంటి? కొడుకు ఒక పక్కన కోడలు ఒక పక్కన తిరుగుతారు కదా, అలా అత్తగారు. అమ్మో ఇంకా అడగొద్దమ్మా, నాకు ఇప్పటికే ఆశ్చర్యంతో అవాక్ అయిపోయా. కూర్చోండి. ఆల్రైట్, అత్తగారు కోడలు గారు జంట రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? లలిత గారు, దివ్య గారు వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ లలిత అండ్ దివ్య. ఏంటి మీరేమన్నా జయమ్మ పంచాయతీలో పెద్దలాగా అలాగా నుంచో కోడలి తెమ్మంటే చిట్టి చిలకమ్మ తీసుకొచ్చారు? నా కోడలిలోనే ఉంది. అవునా? లలిత గారు ఎలా ఉన్నారు? అదే కదా. లేదు లేదు, అలా కాదు, చూడడానికి అలా ఉంటారు కానీ చాలా మంచి. అంటే చూడడానికి ఎలాంటి ఈ మ్యూజిక్ మా దగ్గర నడవ లలిత గారు వేస్తారు అనుకున్నా నేను. అత్తగారు మాసా కోడలు గారు మాసా ఇద్దరులో? నువ్వే మాసా? క్వైట్ అపోజిట్ లో కనిపిస్తున్నారు కదా. చూడడానికి అలా సింపుల్ గా హీరోయిన్ లా ఉంది కానీ లోపల అమ్మో పెద్ద మాసా యాంగిల్ ఉంది. అయితే జాగ్రత్తగా ఉండాలి.
చూడడానికి అట్లుంటారు కానీ అలా ఉండరు కదా. లోపల దబిడి దిబిడే చూడడానికి మాసలాగా ఉంటారు కానీ లోపల స్వీట్ అంటున్నారా? అలా అన్నారా? ఏమో చూడడానికి సాఫ్ట్ గా ఉండి లోపల మాస్ రోజు మా అబ్బాయి చూస్తున్నాడు, అప్పుడప్పుడు నేను చూస్తాను అంటున్నారేమో. నేను అదే అనుకున్నా. అలా కాదు. ఓకే, మరి ఏంటి సంగతులు? మీరే చెప్పాలి. ఇంకా 3 టీంలు ఉన్నాయి. మనం ఏ రేంజ్ లో కొట్టబోతున్నాం? వాళ్ళకన్నా బాగా అడిగి పిలుస్తాం. ఏం లేదు, ఎవరు కొట్టినా ఏం లేదు, అంతకంటే మేము ఇంకా బాగా ఆడాలి. అలా అనకూడదు. అందరూ సెకండ్ పొజిషన్ లో ఉండాలి, మేము ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి అనుకోవాలి. అలాని కాదు. సరే, కోడలు గారు అత్తగారి గురించి మీ మనసులో మాట అడి తిరిగి. అందరితో బాగా కలిసిపోతారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్. ఓకే, సో ఇద్దరు అత్త కోడల జంటలు అయితే వచ్చేసారు కదా. సో ముచ్చటగా మూడోసారి వస్తున్నా మూడో జంట కూడా పిలుద్దామా? తొందరగా పిలవాలి. ఇందాక నుంచి అక్కడ నుంచి ఎప్పుడు పిలుస్తాను ఎప్పుడు పిలుస్తాను చూస్తుంది అక్కడ. సునీత అత్త, మొదలత కోడల. రా మరి ముందుకి. ఏమొచ్చు మరి? డైలాగ్ చెప్తారా? డైలాగ్ కూడా రాదా? ఫైట్ కొడతారా? సేమ్ మావయ్య గారికి ఎలాంటి పంచులు ఇస్తారో ఒకసారి అలా చూపి. నన్ను కొట్టిన వద్దు, అలాంటివి వద్దు. అయితే ఏంటి సంగతులు? సునీత అని సున్నితం అని పేరు పెట్టుకున్నారు. మీరు మాసా క్లాసా? ఈవిని అడగాలి. సున్నితం, చాలా సున్నితమా? పేరుకు తగ్గట్టు. ఓకే, మరి చాలా కాము. కోడలు గారు క్లాసా మాసా? మాసే. కోడలు గారిలో మీకు నచ్చని విషయం ఒకటి చెప్పండి. చెప్పిన మాట వినదు. చెప్పిన మాట వింది అసలు. అత్తగారిలో మీకు నచ్చని విషయం? లేదు, అన్ని మంచి చెప్తారండి. ఒక్కటి నేను వినను. అసలు ఏది లేవు. అంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎందుకే లేదు, చెప్పారు లేదండి. నచ్చనిదని రాస్తారని సరే, భయం. ఒక పని చేద్దాం. అత్తయ్య గారు, నీకు నాలో నచ్చని విషయం ఏంటి మీరు అడగండి. అడగండి, మధు గారిని అడగండి, నన్ను కాదు. అంటే నా మీద కోపం గారనేసి నచ్చదు. కోపడ్డారు అసలు. ఏదో కోపడరా అంటే మీరు అసలు ఒకసారి కోపడరా? ఏమనను నేను. అనండి ఒకసారి కోపడండి. ఏమమ్మా మధులత గారు అంట. ఇంకా అయ్యో, మధులత మధులత గారు. గారు. కోడలికి గౌరవం ఇస్తున్న మొట్టమొదటి అత్తగారు. అత్తగారు. ఓకే, అత్తగారు అండ్ కోడలు గారు. ఇక్కడ మనం కూడా చాలా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి ఇక్కడ అక్కడ. ఎందుకో మన స్టేజ్ ఇటువైపు కొంచెం అలా కింద దిగుతుంది. అంటే బ్యాలెన్స్ ఇక్కడ చేయాలి. బరువు కొంచెం తక్కువగా ఉంది. మరి తొందర పిలు. పిలిచేస్తున్నాను. జయలక్ష్మి గారు, శివభాను గారు, కమాన్. అత్తయ్య గారికి జై. కాదు, కోడలి రమ్మంటే డాన్సర్ వచ్చారేంటి? కాదు, ఇంకోటి చూసావా? కోడలు గారు డాన్స్ చేస్తుంటే అత్తయ్య గారు
కానీ ఆ స్పిరిట్ చూడు ఏదో ఒకటి అత్తయ్య చేయాలి. గారు మీరు ఇటు రావాలి, నా పక్కన ఉండాలి, ఇటు రండి. జయలక్ష్మి అత్తయ్య గారికి జై. జై జై అని అంటారో లేదో పేర్లోనే జయలక్ష్మి అని పెట్టుకున్నారు, జై జై అంటారని, పలికించుకోవడానికి. ఎప్పుడు జయంగా ఉండాలని. సూపర్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ స్టెప్ మన ఇద్దరం ఒక్కసారి చేద్దాం. ఓకే ఆల్రెడీ జయలలిత అత్తయ్య గారు అదిరిపోయే డాన్స్. ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే నన్ను సౌజన్యాన్ని పిలిస్తే మీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వస్తాం. జయలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటావా? జయలక్ష్మి భానుగారి దగ్గర వద్దు మాకు ఆ డాన్స్, మాకు అన్ని ఇది కావాలి మాకు. అంతే, భలే భలే భలే. నో మెలికలు, అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓకే అత్తయ్య గారు, మీ కోడలు గారి గురించి మీకు నచ్చని విషయం ఒకటి చెప్పండి. నచ్చని విషయం నచ్చింది అందరూ చెప్తారు. అన్నీ నచ్చినవి ఉన్నాయి. నచ్చనివి ఏం లేదు. అందులో నచ్చింది. కొంచెం లావు తగ్గాలి అలాంటివి చెప్పండి పర్లేదు. మళ్ళీ ఆమె అది కూడా ఆమె ఝాన్సీ చెప్పేసి నచ్చని అంటే తినమన్నప్పుడు తినదు, అందుకే నచ్చదు. ఈవిడేమో లాభం తగ్గాలంటది. ఐస్ క్రీమ్ కూడా అప్పుడు తెస్తా, అబ్బాయికి కూడా తినిపిస్తున్నారా, ఓన్లీ కోడలికే తినిపిస్తున్నారా? నేనే తినేస్తా. సరిపోయారు ఇద్దరు కోడలు. ఆయన ఎలా పడుతున్నాడు ఏంటి వాళ్ళతోటి. తెచ్చి నేనే తినిపిస్తా ఏంటంటే. సరే అత్తయ్య గారి గురించి మీకు నచ్చిన విషయం. అత్తయ్య గారి గురించి నాకు నచ్చిన విషయం అంటే ఏదైనా చిన్న అంటే అత్తయ్యకి నచ్చిన పని ఏదైనా చేశాను అనుకోండి, అప్పుడు మాత్రం మామూలు పనిష్మెంట్ ఉండదు అనమాట. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. తను కేజీ ఐస్ క్రీమ్ తెప్పించుకొని, కేజీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకొని నా ముందు ఊరిస్తూ తింటుంటారనమాట. బీపీలు షుగర్లు లేవా ఇక్కడ? ఏం లేవు. నాకు ఇష్టమైన తీసుకొచ్చి ఇంత కూడా స్మెల్ కూడా చూపించకుండా తినేస్తారు. అదే మా అత్తయ్య అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఈసారి ఎప్పుడైనా ఒక్కరే తింటున్నప్పుడు అలోన్ గా అనిపిస్తే నన్ను పిల్లండి, మన ఇద్దరం కంపెనీ కుమ్మేద్దాం. బెల్లం వేస్తే ఇష్టం అని తింటారు చూసారు ఇద్దరు సినిమాలు, అలాగే మేము ఐస్ క్రీమ్ ఇష్టం అంట తిందాం. ఓకే సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. పిలిపిస్తాను. సరే ఇక మొదలెడేద్దాం. రచ్చా కూర్చోండి వెళ్ళి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో 4 అత్తాకోడల జంటలో రెడీగా ఉన్నారు. మేము ఆడతాం మేము ఎరగదీస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అని దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. భార్గవ్, నా మనసు నీకు తెలుసా? మనసు ఎలా తెలుస్తుందండి? అదేమన్నా కనపడుతుందా? సో నీకు తెలియదు కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండు. నేను వాళ్ళని అడుగుతాను, అత్తను అడుగుతాను, కోడలు మనసు ఎంత తెలుసు, కోడలు అడుగుతాను, అత్త మనసు ఎంత తెలుసు. ఓకేనా? మీరు అడుక్కుంటే సరిపోద్ది. అడుక్కోండి. నువ్వేం చేస్తావు? చూస్తా. ఓకే, సో ఫస్ట్ అత్త కోడలు జంటను పిలిచేస్తున్నాను, లావణ్య అండ్ మేఘ్నా. లావణ్య గారు, మేఘ్నా గారు, కమాన్. సెటప్ తో మేము రెడీగా ఉన్నాం. నీ మనసు నాకు తెలుసులో ఏం చేయాలి అంటే, సో మీ టీమ్ లోంచి, అత్తాకోడల టీమ్ లోంచి ఎవరో ఒక పర్సన్ ఇక్కడికి వస్తారు. సో రెండో పర్సన్ అక్కడికి కూర్చుంటారు, వాళ్ళకి మ్యూజిక్ ప్లే చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన పర్సన్ అడిగిన క్వశ్చన్సే తర్వాత మీ అత్తగారిని కానీ, కోడలు వస్తే అత్తగారిని, అత్తగారు వస్తే కోడల్ని అడుగుతాం. సో ముందు అడిగిన క్వశ్చన్కి తర్వాత అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యాచ్ అయితే సో 10 పాయింట్స్ వస్తాయి. అంటే 1 పాయింట్కి 10 మార్క్స్ వస్తాయి. అలా 3 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్క్స్. ఓకే, సో 2 కరెక్ట్ చెప్తే 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో అదే ఆన్సర్ అత్తగారు చెప్పాలి, అదే ఆన్సర్ కొత్త కోడలు చెప్పి ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఎవరు అక్కడ కూర్చుంటారు, ఎవరు వచ్చి మాట్లాడతారు? మీరు వస్తారా? రండి. ఓకే, అత్తగారు లావణ్య గారు ఇక్కడ ఉన్నారు, కోడలు గారు మేఘన గారు అక్కడ ఉన్నారు. సో మేఘన గారు మీరు హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. సౌండ్ బాగా పెంచండి. పాట వస్తుందా? వస్తుంది. సో లావణ్యత్త, ఫస్ట్ క్వశ్చన్, మీ కోడలికి ఇష్టమైన హీరో ఎవరు? ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫ్రీ టైమ్ లో మీ కోడలు ఏం చేస్తుంది? ఓకే, థర్డ్ క్వశ్చన్, మీ కోడలిలో మీకు నచ్చే గుణం ఏంటి? ఓకే, అది మీకు ఇష్టం. ఓకే, సూపర్. సో ఆన్సర్స్ లాక్ చేసేద్దాము. 3 క్వశ్చన్ల ఆన్సర్లు గుర్తున్నాయి కదా, లాక్ చేసాం. గుర్తున్నాయి. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. రెండు కోడలు గారు తీసాకం పక్కన పెట్టి వచ్చేసేయండి. అడిగేసాం మీ అత్తగారిని మీ గురించిన 3 క్వశ్చన్స్, ఆన్సర్స్ చెప్పారు. మీరు ఇప్పుడు అవే ఆన్సర్స్ చెప్తే మీకు పాయింట్స్ వస్తాయి. క్లియర్? సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే మీ అత్తగారిని, మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగా. ఎవరు? రామ్. ఫుల్ నేమ్?
రాంపోతుని. రైట్ ఆన్సర్. అత్తగారు చెప్పిన ఆన్సర్ కోడలు గారు చెప్పారు కాబట్టి ఒక పాయింట్ వచ్చింది, 10 మార్క్స్ వచ్చాయి. ఇద్దరు కలిపి ఒకే హీరోనే చూస్తారా అలాగా? అత్తయ్య రామొచ్చాడే, వచ్చాడా అని కాదు, చెప్తారా? రామొచ్చాడు, రావే రావే, చూడే చూడే అంటారా? సో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగానంటే, మీరు ఫ్రీ టైం లో ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు అని అడిగా. డ్రాయింగ్. అబ్బా, మీరు ఆర్టిస్టా? రాయర్ అన్నమాట. ఇస్తారా? ఓకే, ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్పారు కాబట్టి రెండో క్వశ్చన్ కూడా 10 మార్క్స్ వచ్చాయి, మొత్తం 20 మార్క్స్. సూపర్. థర్డ్ క్వశ్చన్, మీలోని ఒక గుణం మీ అత్తయ్య గారికి ఇష్టం, అదేమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే మీలో ఒక నచ్చే క్వాలిటీ మీ అత్తగారికి ఏంటి అని అడిగాను, అవి చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు, మీలో ఏ క్వాలిటీ మీ అత్తగారికి నచ్చొచ్చు? ఏం చెప్పుంటారు? మిమ్మల్ని బాగా ఏ విషయంలో పొగుడుంటారు? అంటే ఆ వంట ఏదైనా స్పెషల్ చేస్తే పొగుడుతారు, అంటే వంట బాగా లేకున్నా అందరి ముంగట పొగుడుతారు. బాగాలేకపోయినా పొగుడుతారా? అంటే నా కూరలు బాగా చేసింది అనుకుంటే పొగుడుతారు. సరే, ఓకే. పొగడ్త అయితే వచ్చింది. అత్తయ్య గారు ఏమో ఏ చిన్న విషయం అయినా తొందరగా అర్థం చేసుకుంటుంది, వింటది, చెప్పిన మాట వింటుంది అన్నారు. దాంట్లో వంట అసలు లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఇవ్వట్లేదు, బట్ మనకైతే 20 మార్క్స్ వచ్చాయి. ఓకే, సూపర్. ఓకే, అత్తగారు లలిత గారు వస్తున్నారు, కోడలు గారు కూర్చుంటున్నారు. అయితే మీరు ఇక్కడ ఉండండి, నేను కోడలు గారికి మ్యూజిక్ పెడతా వినకుండా. రెడీ, ఫ్లోలో కొట్టుకుపోవాలంతే. మొదటి ప్రశ్న. ఓకే, సో అత్తగారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అది చూడకండి ఎక్కువ. ఆ కోళ్ళని చూడబుద్ధి అవుతుంది నాకు. అబ్బా, బాగా రెడీ అయింది. ఆహా, తర్వాత చూద్దాం, ఒక 5 నిమిషాల తర్వాత అలా చూద్దాం. దాని చెవులు పాడైపోతాయి దానికి. అబ్బా, అబ్బా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అత్త అసలు అందరికి ఇలాంటి అత్త కావాలి. చలో రెడీ, క్వశ్చన్ అడిగేస్తున్నాను. కావాలని తెచ్చుకున్న కోడలు కదా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీ కోడలికి నచ్చే సినిమా ఏంటి? నాని సినిమా అంటే చాలా ఇష్టం. భలే భలే మగాడు చాలా బాగుంటుంది. నాని హీరో భలే భలే మగాడు అంటే బాగుంటుందని మేమిద్దరం కలిసి చూస్తాం ఆ సినిమా. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లాక్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, మీ కోడలు ఎక్కువగా ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు? ఏ విషయం ఎక్కువగా చెప్తూ ఉంటారు? ఆమె రీల్ చేస్తుంది, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం రీల్ గురించి. ఓకే, ఇది బ్లోఫర్, ఇది ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా లాక్ చేసేయండి. థర్డ్ క్వశ్చన్, మీ కోడలు బాగా చేసే వంట ఏంటి? అంటే ఏది ఎక్కువ స్పెషల్ గా వండుతారు? చికెన్ బాగా చేస్తుంది. ఓకే, నేను కూడా బాగా చేస్తాను, తను కూడా బాగా చేస్తాను. ఇప్పుడు మీ గొప్పలు మేమేం కలిసి అడగలేదులే తింటాం, మేము అత్తమ్మ. కలిసి తింటాం. ఓకే, లాక్ చేస్తాం 3. సో కాల్ గా రండి, మ్యూజిక్ కార్డ్ పెట్టేసి. సో అక్కడ 3 క్వశ్చన్లకి 3 ఆన్సర్లు అత్తగారు చెప్పిన లాక్ చేసాం కాబట్టి ఇప్పుడు కోడలు గారు ఆ ఆన్సర్లు మ్యాచ్ చేయగలిగితే మనకి ఓవరాల్ గా 30 పాయింట్స్ వస్తాయి. 2 క్వశ్చన్లు మ్యాచ్ చేయగలిగితే 20 పాయింట్స్ వస్తాయి, ఒకటైతే 10 పాయింట్స్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? అరుంధతి. ఓకే ఓకే, అరుంధతి సినిమా బాగా ఇష్టం. సో అత్తయ్య గారు ఏమో నాని హీరోగా ఉన్న భలే భలే మగాడవే కానీ నాని హీరోగా ఉన్న ఏ సినిమా అయినా మా కోళ్ళకి ఇష్టం అన్నారు. సో 2 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి 10 పాయింట్స్ రాలేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు ఎక్కువగా ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు? అంటే అత్తయ్య గారితో ఎక్కువగా డిస్కషన్ కానీ ఏది మాట్లాడేది చెప్తూ కానీ ఉంటారు? షేర్ చేసుకోవడం కానీ. ఇంట్లో ఏం జరిగినా మాట్లాడుకుంటా ఉంటాం. స్పెషల్ వంటల్లో హెల్ప్ చేసుకోవడం గురించి, వంటలు రాకపోతే అడగడం, ఇంకా అలా మాట్లాడతాం. ఇంకా 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 సోషల్ నెట్వర్క్ లో రీల్స్, ఏదైనా న్యూస్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటాం. రీల్స్ కలిసి చేస్తారా ఇద్దరు? అత్తే చేయదు, వెనకాల ఉంటారు, నేను చేస్తాను. బట్ దాని గురించి డిస్కస్ చేసుకుంటారు హా, ఎక్కువగా. ఓకే, సో రీల్స్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటామని అన్నారు కాబట్టి, అంటే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అది పర్టికులర్ గా ఆ విషయం చెప్పారు కాబట్టి 10 పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మీరు బాగా ఏ వంట చేస్తారు? ఐ మీన్ ఏది ఎక్కువ స్పెషల్ గా వండుతారు? చికెన్. వావ్, రైట్ ఆన్సర్. ఇది కూడా ఓవరాల్గా 2 పాయింట్స్, అంటే 2 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మనకు వచ్చే 20 పాయింట్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. నీ మనసు నాకు తెలుసులో పార్టిసిపేట్ చేయడానికి ఈ జంట నుంచి అత్తగారు వస్తున్నారా కోళ్ళు వస్తున్నారా? అత్తగారు ఆల్రెడీ నేను వస్తున్నాను, రెడీగా ఉన్నారు, రండి. ఓకే,
ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సో సునీతమ్మ రెడీనా? Ready. మీ కోడలికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్, మీ కోడలికి మీరంటే ఎక్కువ ఇష్టమా మీ కొడుకంటే ఎక్కువ ఇష్టమా? ఓకే ఓకే. సో సెకండ్ క్వశ్చన్, ఎక్కువగా ఏ విషయంలో గొడవ పడుతూ ఉంటారు మీ ఇద్దరు? వంట విషయం. ఓకే. సో థర్డ్ క్వశ్చన్, 2 క్వశ్చన్లకు ఆన్సర్ లాక్ చేసాం యువర్ ఆనర్. 3వ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతున్నాం. మీరు మీ కోడలికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఏదో ఒకటి. కొడుకుని. అబ్బా సూపర్ ఆన్సర్. కోడలు కూడా అదే చెప్తే నిజంగా ఇది గ్రేట్ ఆన్సర్ ఆన్సర్ ఆఫ్ ద డే అవుతుంది. ఓకే చూద్దాం. సూపర్. ఇక్కడ అత్తగారిని అడిగిన 3 క్వశ్చన్లకు 3 ఆన్సర్లు లాక్ చేసాం కాబట్టి సేమ్ ఆన్సర్లు కోడలు గారు చెప్తే మనకి పాయింట్స్ వస్తాయి. ఓకే Okay. మ్యూజిక్ పక్కన పెట్టేసి రండి. ఓకే సో అత్తమని మీకు సంబంధించిన 3 క్వశ్చన్స్ అడిగాను. ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్, మీకు మీ హస్బెండ్ అంటే ఎక్కువ ఇష్టమా మీ అత్తగారు అంటే ఎక్కువ ఇష్టమా? జాగ్రత్తగా చెప్పండి, ఆలోచించండి. హస్బెండ్. ఓకే ఓకే 1 పాయింట్ వచ్చింది. సూపర్. అండ్ మీ ఇద్దరు ఎక్కువ ఏ విషయంలో గొడవ పడుతూ ఉంటారు? గొడవ ఏం ఒకవేళ ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ లాగా ఆర్ అది కాదు ఇది అట్లాగా ఎందులో అవుతుంది డిస్కషన్? అంటే చిన్న మాట్లాడుకోవడం ఎక్కువగా, మీరు ఒకటంటే ఆవిడ ఒకటని చెప్పడం, చిన్న గొడవ లాంటి సంథింగ్. టీవీ దగ్గర, టీవీ దగ్గర అంటే రిమోట్ నాకు కావాలి, మూవీస్ విషయంలో, మూవీస్ విషయంలో ఇది సీరియల్. బాగుంటది చూడాలి అని అంటారు. ఓకే సో తనేం చెప్పారు? వంట. వంట విషయంలో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ ఉంటుంది అని అత్తయ్య గారు చెప్పారు. టీవీలో చూసే ప్రోగ్రామ్స్ విషయంలో ఆర్గ్యుమెంట్ ఉంటుందని కోడలు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు పాయింట్ రాలేదు. 3వ క్వశ్చన్, మీ అత్తగారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ కొంచెం కొంచెం లాజిక్ గా చెప్పాలి దీనికి ఆన్సర్. ఆమె కూడా అలాగే వాళ్ళ చెప్పాలి. అబ్బాయిని ఇవ్వడమే నాకు పెద్ద గిఫ్ట్. ఇప్పుడు కాదు, ఎన్ని జన్మలు కానీ ఎత్తినా అత్తయ్య గారు చెప్పలేదు. అవునా పర్లేదు కానీ నాకు అతను ఇవ్వడమే చాలా గొప్ప. మా అత్తయ్య కూడా చాలా బాగా చూసుకుంటారు. ఓకే ఒకవేళ ఆమె కూడా అదే చెప్పుకుంటారని అనుకుంటున్నారా? తెలియదండి. ఓకే రైట్ ఆన్సర్. అత్తయ్య గారు కూడా అదే చెప్పారు మా అబ్బాయిని ఇచ్చాను గిఫ్ట్ గా అని. సూపర్ అండి. సో ఒక క్వశ్చన్ రాంగ్ అయింది కాబట్టి 2 క్వశ్చన్ రైట్ అయినాయి కాబట్టి 20 పాయింట్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో నీ మనసు నాకు తెలుసులో 3 జోడీలు 20 పాయింట్స్ సాధించారు. అండ్ ఇప్పుడు 4వ అత్త కోడలు రాబోతున్నారు. మరి ఈ టీం ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. అత్తగారు వస్తున్నారా కోడలు గారు వస్తున్నారా? అత్తగారు రండి. అత్తయ్య గారు రెడీ. ఫస్ట్ క్వశ్చన్, మీ కోడలి ఫేవరెట్ ఫిల్మ్ సాంగ్ ఏంటి? సినిమా పాట? అది మహేష్ బాబు ఫిల్మ్ ఏదైనా ఓకే పాట అయినా. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ లాక్ చేసాం. 2వ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఏ విషయంలో మీరు మీ కోడల్ని బాగా పొగుడుతారు? ఆమె బిర్యానీ బాగా చేస్తుంది, ఆహా ఓకే అందుకే ఇష్టం. వంటలు ఏదైనా వంటలు ఏదైనా మంచిగా చేస్తుంది. అలా పొగుడుతారు. ఓకే ఓకే 3వ క్వశ్చన్. ఓకే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లాక్ చేస్తాం. ఇప్పుడు అత్తయ్య గారిని 3వ క్వశ్చన్ అడగాలి. ఓకే సో మీ కోడలు మీరు చెప్పిన మాట ఏదైనా వినకపోతే మీరు ఏం చేస్తారు? అంటే ఐస్ క్రీమ్ తెచ్చి ఆమెకు అందించి నేనే తినేస్తాను. ఓ అసలు ప్రపంచంలో ఏ అత్త ఏ కోడలికి ఇలాంటి శిక్ష ఇవ్వనే ఇవ్వదబ్బా. సూపర్. అసలు చూసేద్దామా మరి కోడల్ని? అడిగేద్దామా? కమాన్. ఓకే రెడీనా? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఓకే మీ ఫేవరెట్ ఫిల్మ్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ ఫిలిం సాంగ్ అత్తగారు ఏం చెప్పుంటారు? ఎక్కువ ఇయర్ ఫోన్స్ లో వింటాను కాబట్టి అత్తయ్యకి ఐడియా ఉండకపోవచ్చు. ఓకే మరి చెప్పారు. ఇక మీదట పైకి పెట్టుకుని వినండి. ఓకే. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లురు శురువాయే. అత్తయ్య గారు ఏం చెప్పారంటే మహేష్ బాబు హీరోగా ఉన్న ఏ సినిమా పాట అయినా మా కోడలికి ఇష్టం అన్నారు. బట్ ఈ సినిమాలో మహేష్ బాబు లేడు కాబట్టి మనకి పాయింట్ రాలేదు. హీరో పేరు చెప్పుంటే బాగుండేదేమో. ఖడ్గం సినిమాలో అది. సో అందుకే మనకు పాయింట్ రాలా. మీకు విషయం తెలుసా, మహేష్ బాబుతో మళ్ళీ తీస్తున్నారు
ఖడ్గం అప్పుడు 2. ఇస్తాం పాయింట్ మేము మళ్ళీ పిలిచి. ఓకే రెడీ. రెండో క్వశ్చన్. ఓకే. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏ విషయంలో ఎక్కువ పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని మీ అత్తగారు? ఎక్కువ అంటే యాక్టివ్గా మాట్లాడుతుంటాను, మంచిగా డాన్స్ చేస్తుంటాను అనమాట. సో డాన్స్ నచ్చి పొగుడుతుంటారు. ఇంకా అత్తయ్య గారు మిమ్మల్ని ఏ విషయంలో పొగుడతారు? లైక్ ఇంట్లోకి సంబంధించిన విషయాలు. వంట వరకు ఏదో ఒక పర్టికులర్ రెసిపీ బిర్యానీ చేస్తాను ఎక్కువ. ఓకే, సూపర్. సో అత్తయ్య గారు కూడా బిర్యానీ చెప్పారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది 1 పాయింట్. థ్యాంక్ యూ అత్తయ్య. ఫస్ట్ కూడా రావాల్సింది హీరో. ఓకే, సో వదిలేద్దాం, ఫస్ట్ క్వశ్చన్ పోయింది కాబట్టి థర్డ్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. ఓకే. ఏ విషయంలో మీ అత్తగారు చెప్పిన మాట మీరు ఎప్పుడైనా వినకపోతే ఏం చేస్తారు ఆవిడ? ఇంకా అది గుర్తు చేసుకున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కేజీలు ఐస్ క్రీమ్ తెప్పించుకొని ఒక్కరే ఊరిస్తే తింటుంటారు. అయ్యో కరెక్టే. సూపర్. అసలు ఇలాంటి పనిష్మెంట్ ప్రతి అత్తయ్యలు ఎంత తినొద్దులే, ఈమెయితే మేనేజ్ తినేస్తుంది కానీ. ఓకే, ఓవరాల్ గా 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మనకి 20 పాయింట్స్ వచ్చాయి. సూపర్ విషయం ఏంటంటే 4 టీములు 20 పాయింట్స్ సాధించాయి. అందరూ ఈక్వల్ గా ఉన్నారు. ఆడేద్దాం ఇక మీదట. నెక్స్ట్ రౌండ్ లో అయినా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అవుతారో, పాయింట్లు వేరియేషన్ వస్తుందో లేదో చూడాలి. ఓకే ఓకే, కూర్చోండి అమ్మా మీరు. ఓకే, సో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. బట్ నేను చెప్పేస్తే ఎట్లా, భార్గవ్ చెప్తారేమో చూద్దాం. సో భార్గవ్, ఆషాఢం వచ్చింది అంటే ఫస్ట్ వినిపించే మాట ఏంటి? అల్లుడికి అత్తగారు మామగారు కలిసి గిఫ్ట్లు ఇస్తారు. బండి గాని, కారు గాని, పెద్ద ఇల్లు గాని, బంగారం గాని. ఎప్పుడు గిఫ్ట్లు వీటి గురించే నీకు అసలు. మరి ఇంకేం కావాలి? ఆషాఢం అంటే ఆడవాళ్ళకి ఏదో వస్తుంది. సేల్, కేజీ సేల్, 2 కేజీలు సేల్, 3 కేజీలు సేల్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు అలిగి కూర్చుంటారు. అదే కదా. అత్త కోడలు సంతోషంగా ఏం చేస్తారు? అసలు ఆషాఢం వస్తే అత్త కోడలు ఒక చోట ఉండకూడదే అంటారు. ఇంకేం సంతోషంగా చేస్తారు? కొన్ని అత్త విడిగా కోడలు విడిగా ఏం పెట్టుకుంటారు? ఓ, బొట్టు పెట్టుకుంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? భార్గవ్ ఇలా చెప్తున్నా కదా. అచ్చా, ఏం పెట్టుకుంటారు? గోరింటాకు. ఎస్. సో మన రౌండ్ పేరు ఉండమ్మా గోరింటాకు పెడతా. ఆల్ రైట్, అత్త కోడలు 4 టీములు రెడీగా ఉన్నారు మెహందీ కోన్ పట్టుకొని. ఇక్కడ అత్తగారు కోడలకి వేస్తున్నారు, అత్తగారు కోడలకి వేస్తున్నారు, కోడలు అత్తగారికి వేస్తున్నారు, కోడలు అత్తగారికి వేస్తున్నారు. ఓకే, సూపర్. సో 2 టీంలు అలా, 2 టీంలు ఇలా. అత్త టాలెంటా కోడలు టాలెంటా, ఎవరిది గొప్పగా ఉంటది చూసేద్దాం. సో మీకు టైం ఇచ్చేది 2 మినిట్స్ మాత్రమే. 2 మినిట్స్ లో అందంగా ఎవరు డిజైన్ చేశారో అది చూస్తాం. ఓకే, సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. భాను గారు ఏంటి అలా తిప్పేస్తున్నారు? ఇక్కడ 2 అత్తలు వేస్తున్నారు. అసలు నిజంగా ఆషాఢంలో కోడల్ని కూర్చోబెట్టుకుని అత్తగారు డిజైన్లు వేస్తుంటే భలే ఉంటది కదా. కడుపు నిండిపోతుంది నాకైతే. ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా మీరు ఇట్లా అత్తల కోడలకి? ఇక్కడైతే ఓ తమలపాకు, ఆ తమలపాకులు మామిడి పింద. అది మామిడి పిందా? తమలపాకులు అరిటాకు వేసారు అనుకున్నా. మేఘాలలో సూర్యుడు, సూర్యుడి పైన మామిడి పింద. ఆ మెలికలు చూస్తుంటే అది ఇండియన్ మెలికల్లా లేవు. ఏ కజకిస్తానో, నైజీరియా అక్కడి నుంచి వచ్చిన మెలికలు కాదు. మీరు అలా వెళ్ళిపోయి చేతి నుంచి మొహం మీదగా వెళ్ళిపోతారేంటి? వన్ మినిట్ అయిపోయింది. థర్టీ సెకండ్స్ ఓన్లీ. ఇక్కడ డ్రాయింగ్ తను కదా ఆర్టిస్ట్. 20 సెకండ్స్. కాదు, జయలక్ష్మి గారి చేతి మీద ఆవిడ ఏంటి అసలు? Ten, 9, 8, 7, 6,
నాన్నగారు నా బొమ్మ మాత్రం గీకండి ప్లీజ్. 2 మా వారిని పంపిస్తాం మా చిన్నోడిని. 1 and stop. Time up. హ్యాండ్స్ డౌన్. డిజైన్లు కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఓకే మా జడ్జి గారు వస్తున్నారు. 4 చూసిన తర్వాత మార్కులు ఇస్తారు. లోపల ఆల్రెడీ 12 డిజైన్ ఉంది. రెడీ 1 2 3 రిలీజ్. అసలు అవాక్ అయింది ఇప్పుడు. కాదు మన ఇళ్లలో చిన్న పిల్లలు కూడా కొంచెం మంచిగా గీస్తారేమో అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఏమైంది? షాక్ అయ్యారా? ఆషాఢం. నువ్వు అన్నట్టు కజకిస్తాన్, ఇజికిస్తాన్, నైజీరియా, మెలికిస్తాన్, ఇది మెలికిస్తాన్ దేశాల వరకు మన షో వెళ్ళాలి అని చెప్పి వరల్డ్ మ్యాప్ కనిపిస్తుందా మీకు? ఓకే, దాంట్లో తెలంగాణ మాత్రం కనబడట్లేదు నాకు. ఓకే సూపర్. 4 డిజైన్లు చూసా. ఓకేనా? ఓకే, మార్కులు డిసైడ్ అయ్యావా? కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ డిజైన్స్ చూసాక. చేసుకో వెల్ ట్రైడ్ అందరూ కూడా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఎవరికి మార్క్స్ అంటే లావణ్య గారు, మేఘనా గారు. అవుట్ ఆఫ్ 30 25. 25. సూపర్. ఇంతకు ముందు 20 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు 25 మార్క్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా లావణ్య గారు, మేఘనా గారు సాధించారు 45 మార్క్స్. నెక్స్ట్ లలిత గారు, దివ్య గారు. లలిత గారికి, దివ్య గారికి ఇస్తాను నేను 20 మార్క్స్. అంటే ఇంతకు ముందు ఫస్ట్ రౌండ్ లో మనకి 20 మార్క్స్ వచ్చాయి. Okay. సో ఇప్పుడు 20 మార్క్స్ లలిత గారు, దివ్య గారు సాధించారు 40 మార్క్స్. కంగ్రాచులేషన్. సునీత గారు అండ్ మధులత గారు చాలా సున్నితంగా వేశారు ఆవిడ డిజైన్ కూడా బాగుంది. 20 మార్క్స్. సూపర్. సో ఓవరాల్ గా 20 + 20 40 మార్క్స్. సో ఫైనల్లీ అసలు ఆ కళాఖండానికి ఎంత షాక్ అయ్యారా? ఇవ్వాలో, ఆ కళాఖండానికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది కాబట్టి తక్కువే ఇస్తాను. 15 మార్క్స్. సూపర్. ఓవరాల్ గా 20 + 15 35 మార్క్స్ సాధించారు మన 4వ టీం. ఓకే సూపర్ గా ఫస్ట్ సెగ్మెంట్ ఎరగదీశారు మన వాళ్ళు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లో కూడా కాంపిటీషన్ అయితే బాగుండాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని దించేయాలి, తక్కువ వచ్చిన వాళ్ళని పెంచేయాలి. సో మరి ఏంటి ఇప్పుడు రౌండ్? ఓకే, సో ఇప్పుడు ఆషాఢం అనగానే ఇందాక నువ్వు చెప్పినట్లు షాపింగ్, సేల్ అన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన రౌండ్ పేరు కూడా ఆషాఢం సేల్. చీరలమ్మా చీరలో, రావాలమ్మా రావాలి, కాంచిపట్టు బనారస్ చీరలో, ఏ రావాలమ్మా రావాలి, అదిరిపోయే చీరలో, రంగురంగుల చీరలో, మీరు లావుగా ఉన్న పర్లేదమ్మా, నాజుగ్గా చూపించే చీరలు నా దగ్గర ఉన్నాయి. రంగురంగులు అదిరిపోతాయి. బనారస్, గద్వాల్, పోచంపల్లి, కంచిపట్టు, రండమ్మా రండి. ఏ మీరు ఏ రంగులో ఉన్నా సరే మిమ్మల్ని అందంగా చూపించే చీరలు నా దగ్గర ఉన్నాయి. రావాలి రావాలి రావాలి. 2 కొంటే 1 ఫ్రీ, 3 కొంటే 2 ఫ్రీ. చీరలమ్మా చీరలో, 5 కొంటే 2 ఫ్రీ, 4 కొంటే 4 ఫ్రీ, 5 కొంటే 5 ఫ్రీ. రావాలమ్మా రావాలి. అంత ఫ్రీ ఒక్కో రావట్లేదు, ఎవరు ఫ్రీ ఇస్తామన్నా రావట్లేదు. రావట్లేదు. పోనీ ఇది కాకుండా ఏదైదుకి వెళ్ళి అమ్ముకుందామా? ఏ ఊరుకో ఆగు, వీళ్ళు ఎలా వస్తారో పాయింట్ నాకు తెలుసు. ఇప్పుడు వేసుకో. Okay. చీరలమ్మ చీరలో, సమంత చీరలో, నయనతార చీరలో, శ్రీలీల చీరలో. మా ఇంటి బంగారంలో సమంత కాలెత్తి కొట్టిన చీర ఇదేనమ్మా. రావాలి రావాలి, కమాన్. నయనతార, కియారా అద్వానీ చీరలమ్మ చీరలో, సమంత చీరలో, రండమ్మ రండి. ఆగడమ్మ ఆగండి ఆగండి. ఓ పద్ధతి పాడు లేదా? ఓ పరిగెట్టుకు వచ్చేయడమేనా? ఏంటమ్మా ఇప్పుడు నయనతార కట్టుకుంది, కీర్తి సురేష్ కట్టుకున్నాను కానీ ఎగేసుకుంటూ వచ్చేయడమేనా? ఫ్రీగా ఇస్తామన్నా రారా? వాళ్ళ హీరోయిన్స్ కదండి, అవి కట్టుకుంటే బాగుంటాయి. ఓ, మీరు కూడా హీరోయిన్ లాగా ఉండాలి కదా, అందుకోసం వచ్చాము. ఓకే 10,000 చీర 20,000 వేసి. ఓకే. మరి ఇది సమంత అమ్మ. సమంత మా ఇంటి బంగారంలో గన్ను తిప్పుతూ ఫైట్ చేసే సీన్ లో కట్టుకున్న చీరమ్మ జస్ట్ 20,000 అమ్మ. ఏంటి అంత కాస్ట్ ఉందా ఈ చీరకి?
ఇంకా అదే 20,000 కట్టుకొని ఫైటింగ్ చేస్తే మరి ఆ చీర చినిగిందో లేకుంటే చీర బాగుందో? కదా అసలు అంటే ఏంటి? ఏంటి ఈ చీర కట్టుకుంది అనుకున్నాం, ఇంట్లో ఒక చీర కట్టుకొని బయట చీర కట్టుకొని ఫైట్ చేసి వచ్చి మళ్ళీ ఈ తర్వాత ఇంట్లో కట్టుకుంది. అవునా? ఇంట్లో ఎప్పుడు కట్టుకుంది మరి ఇది? నువ్వు చూడలేదా ఇంట్లో? చూడలే. ఆ సీన్ Fighting కట్ చేస్తారులే, చూసాం ఎడిటింగ్ లో ఎక్కువైందని. ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. ఇదిగో ఓకే, మాకు అయితే ఆ చీర వద్దులే, వేరే చీర చూపించు. ఎందుకు వేరే తగ్గిస్తా చీర తగ్గిస్తా అంత రేట్ 19,900 వదిలేమండి. తగ్గిస్తా అన్నాను కదా, 19,999. అంత అయితే మాకు వద్దులేండి, వేరే చీర అబ్బా ఓ బేరం ఆడక్క వద్దంటావు. లేదు, ఆ చీర అంతగా ఖరీదైతే మాకు అంత వద్దు. కాదత్త గారు ఓ మాట చెప్పండి. మా రేంజ్ లో చీరలే కావాలి. ఇప్పుడు అంత మీరు range ఏం లో అంటే మాకు అన్నప్పుడు అసలు. ఇప్పుడు సమంత అనుకోండి 200-300 చీర కట్టుకునిద్దా, కట్టుకోదు. సమంత రేంజ్ ఏంటి? అసలు మనం ఆ range నువ్వు పక్క తప్పుకో. అత్తగారిని చూస్తే ఎలా అనిపించింది? యంగ్ ఏజ్ లో సమంతాలో లేదు. నిజంగా అసలు కొంచెం రోజు పొద్దున పూట అలా ఒక 2 అడుగులు వేస్తే చాలు సమంతనే. ఏంటి బాబన్నా? సమంతనే. ఆ ఎక్సర్సైజ్ చేసి ఇలా దండాన్ని అనిపించింది అనుకో యోగా, అసలు సమంతాన్ని బీట్ చేసేలా మా ఉంది. ఇంటి బంగారం 2 లో మీరే హీరోయిన్ ఇది కట్టుకుంటే. Come on. కానీ అంత రేట్ అయితే వద్దండి, మాకు తక్కువ రేట్ చూడకండి. మా ఇంటి బంగారం 2 సినిమా ఓకే అయితే మీకు ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా, ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? హీరోయిన్ 20,000 పెట్టలేరు. వస్తాయండి, అది హీరోయిన్ మీరే హీరోయిన్ అవుతారు, మీరే సరే హీరో అత్తగారు అవుతారు. ఓ మాట చెప్పండి, ఫైనల్ మాట ఎంత? ఇదా మీరు 20,000 అంటున్నారు కాబట్టి దాంట్లో 2 సున్నాలు తగ్గించుకోండి, మిగతా ఇచ్చేసి. ఎంత? 2 సున్నాలు తీసేయండి. 20,000 ఎన్ని సున్నా? 4 సున్నాలు ఉంటాయి. 200 కడుగుతుంది. 200? అమ్మా అమ్మా అమ్మా. మరి తను కట్టుకొని ఇప్పేసి కట్టుకునేది. మీకు కనీసం జూనియర్ ఆర్టిస్ట్ రోల్ కూడా రాదమ్మా. ఎందుకు అలా రాదండి? 200 చీరలు కట్టుకుంటే మా దగ్గర ఉన్నాయి 200 చీరలు కూడా. కానీ అదే మమ్మల్ని చూస్తే నేను 20,000. ఏమంటున్నాను, సమంత కట్టుకున్నది 20,000 చీర అయితే దాంట్లో నుంచి 2 సున్నాలు తీసేయండి, 200కి ఇచ్చేసేయండి. ఇదిగో ఈ చీరకి ఆగాగు. అత్తయ్య గారు ఇలా అన్నారు, ఇదే చీర కోళ్ళకి అమ్ముతా. ఓకే. మీ అత్తగారు మరి పిసినారులా ఉంది, ఎంత కొంటావు? నాకైతే మీ ఆయన గారు ఇస్తూ ఉంటారు అత్తకు ఇదిగో తెలియకుండా ఈ చీర కట్టుకొని బావగారి దగ్గరికి వెళ్ళామనుకో. తను కొత్త ఏడు కొత్త? దేనికి కొత్త చీరలు కట్టుకోవడానికి కొత్త చీరలు కావాలంటే వాళ్ళు ఈ జనరేషన్ లో చీరలు ఏడ కట్టుకుంటారు, అన్ని డ్రెస్సులు వేసుకోవడమే అదే ఇగో ఉంటుంది. ఈ చీరని వాళ్ళ కట్ చీరల చేసి గురించి డ్రెస్ ఏం గా కూడా తెలుస్తాయి? కుట్టించుకోవచ్చు. చెప్పి ఈ చీర కట్టుకుని బావగారి దగ్గరికి వెళ్ళామనుకో, మీ అత్తగారు దగ్గరికి అస్సలు మాట వెండు బావా చెప్పు ఎంత కావాలి? 2,500కి ఇవ్వండి. 20,000 నీకు 2,500కి ఇవ్వాలా? మీ ఆహా, ఆయన డబ్బులు ఏం 500కే కావాలి. ఓన్లీ 500? 500. సరిపోయి అత్తగారు కోడలు ఆమెమో 200 అంటే నువ్వు 500 అంటావు. ఏమనుకుంటున్నారు అసలు? ఇది వద్దులే అయితే. ఇదిగో సింపుల్ గా చీర ఇవ్వండి. సింపుల్ గా ఇదిగో ఇదైతే ఇది 10,500. అసలు ఈ ఆకుపచ్చ రంగు కట్టుకుంటే చిలక. ఇది ఎవరు కట్టుకున్నారు తెలుసా? చిలకలు వద్దండి, మా ఇంట్లోనే చాలా చిలకలు ఉన్నాయి, 2 గోరింకలు ఉన్నాయి, 2 చిలకలు ఉన్నాయి. ఇంకా నేను ఈ చీర కట్టుకొని చిలకలు ఏమి ఉండాలి? కాదమ్మా, ఇప్పుడు విషయం మాకు ఏంటంటే సూటబుల్ అయ్యే చీరలు ఇవ్వండి. ఇది నీకు సూట్ అవుతుందమ్మా, నీ రంగుకి. అసలు ఈ రంగు అబ్బా అసలు అత్తగారు తెలియట్లా. అసలు చీర కట్టిన తర్వాత మీరు చీర కట్టారు అనుకో, చీరకే అందం వస్తుంది. అంటే నాకు అందం రావాలి కానీ చీరకు అందం ఎందుకండి? దీనికి ఇలా అర్థమైందా? మామయ్య గారు నేను అందంగా కనబడాలి కానీ చీరకేం అందం? మామయ్య గారు మీరు ఈ చీర కట్టుకుంటే అసలు బయటకి అడుగు కూడా పెట్టరు. ఇంట్లోనే మీ చుట్టూనే చెల్లెళ్ళకి కూడా వెళ్ళడం ఇంట్లోనే ఉంటాడు. కానీ ఎప్పుడు ఇంట్లోనే రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడు. ఫైనల్ గా ఇదిగో ఈ చీర నీకు పట్టుకో. ఈ చీర నీకు ఎంత ఇస్తారు? అంతే అండి. ఇక 200 రౌండ్ ఫిగర్ గా ఇవ్వకుండా ₹1 యాడ్ చేసుకోండి. 200 ₹1 ఇస్తాను. ఇక్కడ ఎంతో చెప్పు. 500. ₹1 ఇవ్వ నువ్వు. 501. ఈమె 200 ఒకటి, 500 ఒకటి. చీరలు కొంటున్నారా? ఎంతో కొంత వెళ్ళండి మరి. అసలు వీళ్ళు మనల్ని మాటల్లో పెట్టి ఆ అత్త గయ్యాల ఖైమని 400కి 500 పట్టుకెళ్లారు. నెక్స్ట్ అట్లా చేయొద్దు. ఇటువైపు లలిత గారు వారి కోడలు చాలా సాఫ్ట్ గా కనపడుతున్నారు. కొంచెం క్లాస్ గా కూడా కనిపిస్తున్నారు. లలిత గారు కొంచెం అమాయకురాలు అనిపిస్తుంది. అలా కోడలు అయితే కొంచెం గడుసులాగా కనిపిస్తుంది. అయితే అత్తగారిని అంటించేద్దాం. ఓకే, రండి రండి రండి. రావాలమ్మా రావాలి. రండమ్మా రండి. ఒరే దివ్య, చీరలు బాగున్నాయి అంటారా? ఇవి డిస్కౌంట్ చీరలు అంటున్నారు, ఒకటి కొంట ఒకటి ఫ్రీ అంటున్నారు. బాగున్నాయి కదా సారీస్? చాలా బాగున్నాయిరా. ఇది చాలా బాగుంటది. చాలా నాకు చాలా ఇష్టము. ఇగో ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుందిరా. ఇగో నీకు కూడా ఇగో ఈ చీర తీస్తున్నా. నా ఫేవరెట్ బ్లూ చీర. నా కొడుకు నీ చుట్టే తిరుగుతాడు, నువ్వు కట్టుకున్నావు అనుకో.
చాలా బాగుంది దివ్య అని నీ చుట్టే తిరుగుతుంటాడు. అచ్చా, కానీ మరి రేట్ ఎంత ఉందో మరి ఒకసారి అడగాలి కదా. ఒకసారి అడిగేద్దాం మరి. ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢ మాసం కాబట్టి అన్ని ఒకటి ఇచ్చేస్తారు. కొంటే ఒకటి ఫ్రీ 1000 కి అంటారు. free. ఏమో మరలా ఊర్లో ఏ ఊర్లో కేజీ సేల్ అనుకుంటున్నావా? అన్ని shops లో. ఇదిగో ఈ చీర అత్తయ్య గారు బాగా ఇష్టపడ్డారు కదా, ఈ చీర కొనిచ్చావనుకో రేపటి నుంచి నువ్వేం అడిగినా అయిపోతుంది. లేదు మా అత్తయ్య నేను చెప్పింది అబ్బా, వింటుంది. ఊరుకో. చాలా మంచిది. ఫోన్లే అని సలహాలు ఇస్తుంటే పట్టుకో. సరేలే. ఓకే కాదమ్మా, మీరైతే మీ కోడల్ని చూస్తుంటే ఆవిడ పేరు ఖచ్చితంగా దివ్య అయి అవును, ఉంటది అనిపిస్తుంది. సో దివ్యమైన మొహానికి దివ్యమైన చీర బాగుంటుంది. బాగుంటుంది. కొనేసండి. దివ్యమైన రేటు కూడా జస్ట్ కానీ రేటు 30,000. మా రేటు మీకు కాబట్టి 30,000 వేరే కానీ వాళ్ళకి కాదు. ఇప్పుడు ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ ఉంటాయి చీరలు. ఇప్పుడు మీరు ఒకటేసారి 30,000 చెప్తే ఎట్లా చెప్పు? ఒకటి ఆషాఢ మాసం అంటే లేదు ఆషాఢ మాసం అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంటది. ఇప్పుడు మీరున్నారు, మీ కొడుక్కి ఒక కోడల్ని తెచ్చారా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి అట్లా అది వేరు చీరలు వేరు. సరే సరే, తీసి ఇట్లా మారేస్తాం చీరలు 2-3 సార్లు కట్టేసుకొని తీసేసి పాడేస్తాం. 40,000 చెప్పావు కదా. 30,000 చెప్పి 30,000 చెప్తాను 40,000 చెప్తున్నావు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి 30,000 చెప్పాలనిపించింది నాకు. మీకే పడట్లేదు. 40,000 చీర తీసుకోండి, ఇదిగో ఏం 10,000 బేరాలు చీర ఆడుతారు? free. ఏం చెప్తున్నారు? రెండు కలిపి 40. అంతే. ఏమొద్దు, నాకు ఇది నచ్చలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇది నచ్చలేదు. పోనీ నాకు ఇది నచ్చలేదు. తీసుకుంటారా? నా కోడలు నచ్చింది కదా అక్కడ, దాని గురించి ఇది మాట్లాడుకుంటాం. సరే, కేక్ నచ్చింది. ఈ రెండు కలిపి 40,000 ఇచ్చేయండి. సరే, మీరు మెడలో వేసుకున్న గొలుసు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత రిచ్చో. నాకు 30,000 40,000 కోసం రెండు కలిపి 40,000 కోసం ఆలోచించట్లేదు. చీరలు ఎంత ఉన్నాయి, ఎట్లా ఉంది ఇది. ఈ ఎక్కడ సరే, మీకు ఫైనల్ గా తెలియదు ఎంత అనుకుంటా. ఇస్తారు? 18,000 ఇస్తారు రెండిటికి. 18,000. 18,000. సూపర్. తీసుకోండి తీసుకోండి, వెళ్ళండి. రూపాయలు చీరలు 18,000 కమ్మేమో. వెల్కమ్ బ్యాక్ టు అనుబంధాల ఆషాఢం అత్త కోడళ్ళ హంగామా. రండమ్మా, రండి రండి. రావాలమ్మా రావాలి. ఆషాఢం. అసలు మీరు ఈ చీర కట్టుకొని అలా వీధుల్లో తిరుగుతుంటే అందరి కళ్ళు మిమ్మల్ని చూస్తాయి. రావాలమ్మా రావాలి. చిలక కట్టుకున్న చీర ఇది, గోరింక కట్టుకున్న చీర ఇది, కాక్ కట్టుకుని చీర ఇది. కాక్ కట్టుకోదా? మధురికి చీర బాగుంటది. చీర ఏ చీర? ఈ చీర బాగుంటది. అబ్బా, అసలు అత్తగారి సెలక్షన్ ఉంది అసలు వేరే లెవెల్. ఇప్పటిదాకా ఏ అత్త సెలెక్ట్ చేయాలి ఇలాంటి ఇదిగో అత్తగారికి ఇది పెట్టు. జస్ట్ 50,000 అమ్మా. అమ్మ నీ మెడలో హారము నీ గొలుసులు చూసి చెప్తున్నాను నేను. నువ్వైతే నీ అంటే నన్ను చూసి చెప్తున్నావా? చీర రేటు చీరని చూసి చెప్. కోడలికి ఈ చీర సెలెక్ట్ చేసావు కదా, నిన్ను చూసి చెప్తున్నాను. ఇదిగో ఆగు, అత్తగారికి చిలక పచ్చ చీర టింటి టింటి టింటి. ఇదిగో అత్తగారు చిలక పచ్చ చీర సెలెక్ట్ చేశారు మీ కోడలు గారు. ఇక చూసుకోండి, మీరు ఉంటారు సిమ్రన్ లాగా. అది ఆ రెండు చీరలు ఊహల్లోకి వెళ్ళిపోయారు. ఆ, సిమ్రాన్ లాగా అడగండి, సిమ్రాన్ లోకల్లోకి వెళ్ళిపోయారు. మీరు సిమ్రన్, మామయ్య గారు బాలకృష్ణ. రెండు చీరలు 1,00,000 రూపాయలు ఇచ్చి. లేదు ఎంత ఇస్తారు చెప్పండి. అసలు మీ మొహం చూస్తుంటే అసలు అసలు బేరవాడేలా అనిపించట్లేదు. అనిపించట్లేదు అసలు. సిరికల కోడలు గారు అంటే అసలు బేరవాడరు, నాకు అర్థమైంది. వేరే వాళ్ళ డబ్బులు చాలా దాచారు కదా, తీయండి. 5,000 5,000కి ఇవ్వండి రెండు అమ్మా, సారి. ఇది యాక్చువల్ గా వద్దులే అత్తయ్య, 50,000. కాస్ట్ ఏం ఉండదు. ఆ క్లాత్ కూడా అంతేం లేదు. మనం అంతే వేరే షాప్ లేదా? వెళ్తాం. ఆరు మీటర్లు వద్దులేండి, ఉందమ్మా, అంత అంతేం రేటు లేదండి. చాలా 6 రేట్ మీటర్లు. చెప్తున్నారండి మీరు. ఆగమ్మ, ఊరికి నా ఎక్కడ లేదు, వెళ్ళిపోతాం, లేదు, ఒక మాట చెప్పు. వేరే షాప్ లో ఉంటాం. రండి అత్తయ్య, వేరే మనం బయట షాప్ లో కొందాం. మీకు ఇలాంటి చీరలు దొరకవు. దొరుకుతాయండి, మీకు మంచి తగ్గ మంచి చీరలు ఇంకా అంటే బాగా ఇక్కడే ఉంటాయి. చీరలు దొరుకుతాయి. ఇప్పుడు దాకా బాగుంది నా అత్తయ్య, దగ్గర బాగుంది అత్తయ్య. లాక్కుంటున్నారు. నేను 100 శారీ మంది. క్లాత్ చూస్తుంటేనే లాక్కుంటున్నారు. 100 మంది చూడనివ్వట్లేదు. కూర్చొని నేసిన చీరమ్మ ఇది. నేను దగ్గరుండి నేయించాను. నేయించడమేనా? సరే చూడండి అసలు సరే అలా ఇచ్చేయ్. సరే. చాలు. ఇప్పుడు ఎంతకి ఇస్తారు? వేసుకోండి మీరు అసలు. బాగుంది కదా. సరే 5,500 ఇచ్చేయండి. 5,000 ఒక రూపాయి అంతే. 5,000 రూపాయా? ఏదో గుడిలో దక్షిణ వద్దులేండి అత్తయ్య, వద్దు. సరే, అది సరే. కూడా వేస్ట్. వద్దు రండి. వద్దు, తీసుకోండి. వద్దు. తీసుకోండి. 5,000 ఒకటి, 5,000 ఒకటి. 5,000 1 రూపాయి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఇంకో ఇద్దరు అలా చూస్తానే ఉన్నారు, కొంటారా కొనరా ఇందాక నుంచి. వాళ్ళైతే గట్టిగా కొనే వాళ్ళలాగే అనిపిస్తుంది. సమంత చీర అందరూ అదేటి. సరే అడు. సమంత చీర కలిపేసిన చీర బ్రదర్, మా ఇంటి బంగారం. అదా కమాన్ నువ్వే బంగారం, రా. ఏంటి అబ్బా, నువ్వు కట్టుకున్న చీర అంతేం బాలేదమ్మా, నీకు గొప్ప చీర తీస్తాను నేను. ఆగు. మా కోడలు కావాలి. ఇది మోడల్ కి తర్వాత ఫస్ట్ నేను నీకు తీస్తాను చూడు. నీలి రంగు చీరలోన చందమామ నీవే జానా. అసలు ఎంత అందం వచ్చిందండి మీకు అసలు. ఇక అత్తయ్య గారికి తీద్దామా? ఫైనల్ చేసేద్దాం ఇది, అది ఓకేనా? ఓకేనా? ఓకే. సో ఈ చీర యాక్చువల్ గా నేను ఫ్లైట్ లో తెప్పించాను అన్నమాట. ఇది కిజకిస్తాన్ లో
కిచకిచా కాజాలు తింటూ నేసిన చీర ఇది. అవునా? ఓకేనా? సో ఇది ఒక 1,00,000. సమంత చెప్పు. ఆ సమంత కూడా కట్టాలి. సమంత వద్దు, సమంత కట్టుకున్నది వద్దు. మరి ఏ హీరోయిన్ కట్టుకుంది కావాలి? వద్దు, మీరు అమ్మే చీరలు కావాలి. వాళ్ళు షూటింగ్ లో కట్టుకొని ఇప్పేసి అమ్మం మేము అదే చీరని మళ్ళీ దగ్గరుండి నేయిస్తాం. అలా అనండి. ఓకే. అత్తయ్య ఇది ఎల్లో సారీ చాలా బాగుంది కదా. అవునవును, అది బాగుంది. దీనికన్నా అది బాగుంది. జస్ట్ 1 lakh. ఇది యాక్చువల్లీ బంగారం అమ్మ. బంగారంతో ఇది బంగారాన్ని మరిగేసి కరగేసి ఇలా తిప్పేసి నడిపేసి ఇక్కడ వేసారు. ఓకే, ఇప్పుడు నేను ఈ జ్యువెలరీ తీసుకొస్తాను, దాని ఒరిజినల్ ప్రైస్ చెప్పండి. ఒరిజినల్ మా ఒంటి మీద బంగారం చూసి మమ్మల్ని మోసం చేసి అనుకుంటున్నారా? అస్సలు కాదమ్మా, ఇది బంగారం. అది 1 గ్రామ్ గోల్డ్, ఇది 1 గ్రామ్ గోల్డ్, రెండు ఈక్వలే. నాకు ఇలా కాదు, నాకు ఏంటంటే ఇది బాగుంటుంది మీకు. ఓకే, ఆ సారీ ఎంత? ఇది 50,000. అలా కాదు, అలాంటి చీప్ సారీస్ మేము తీసుకోము. నాకు 99,000, 9900 బాగా మా దగ్గర ఉన్నాయి. 2 లక్షలు ఇచ్చారు. ఇదిగో తీసా అసలు ఇది 2 lakhs. అలా లక్షలు కాదు, అసలు దీని ప్రైస్ ఎంత? జస్ట్ యాక్చువల్ ప్రైస్ 3 lakhs, ఆఫ్టర్ డిస్కౌంట్ 2 lakhs. అలా వద్దు, 99 lakhs, 99,000, 9900, 99 రూపీస్ మాత్రమే. నా దగ్గర ఉండాలండి, తీస్తాను. ఏది 99 ఇది యాక్చువల్లీ అమ్మ దాచాం కదా. ఎక్కడ దాచు? ఇది యాక్చువల్లీ అమ్మా నలిపేసిందమ్మా. సో ఇదేంటంటే అమెరికాలో బంగారం ఇది. ఓకే, దుబాయ్ లో బంగారం అంత బాగోట్లేదని అమెరికాలో బంగారంతో చేయించాం. తీసుకోండి, చాలా బాగుంటదమ్మా. అసలు అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఎందుకుందో తెలుసా? అన్ని దేశాల్లో వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉందని అక్కడ నేసిన చేరేది. చాలా బాగుంది. నీకు బాగుంటదమ్మా. చెక్ ఇస్తావా ఏంటి? డబ్బులు ఇస్తావా? క్యాషా? ఆ ₹1 మాత్రం అంటే ఖచ్చితంగా రాఖీ పండగకి ఎలాగో మా అన్నయ్య గారు ఇస్తానన్నారు సారీ గిఫ్ట్ గా. అసలు ఎవరు నువ్వు? అన్న అన్నప్పుడు ఏమన్నావు? అసలు ఏం మొహాలు వేసుకుని వస్తారమ్మా. ఫ్రీలు ఆషాఢం ఫ్రీ. ఓకే, మొత్తానికి వీళ్ళకి చేయలేవు. ఎలా కూర్చోండి. ఆషాఢం ఫ్రీలే. సరే అత్తయ్య, ఎంతో కొంత ఇచ్చేసేయండి. 99,999 రూపాయలు ఇచ్చి తీసుకోండి. 99 రూపీస్ మాత్రమే ఇవ్వండి. ఓన్లీలే బాను ఒకటి సరే, తీసుకో. ఇది ఇది ఒక 99 రూపాయలకి ఇస్తా. 99 పే చేసా. ఒక చీర డబ్బులు ఇచ్చి 2 చీరలు పడిపోతున్నారు. 99 1+1 ఆఫర్. బాబోయ్, ఏం అత్తలు ఏమి కోడలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అసలు అందుకే షాపింగ్స్ అంటేనే హస్బెండ్స్ భయపడిపోతారు. నేను అంటే అట్లా కాదు. హస్బెండ్ ఏం చేయాలంటే క్యారేజ్ కట్టుకొని వెళ్ళి షాపింగ్ మాల్ లో పక్కన తింటూ పిల్లల్ని పక్కన వేసుకొని పడుకోరా అని అలా పడుకోబెట్టుకుంటే పూపు వెళ్తే అందుకే డైపర్లు వేయాలి. ఎంత పెద్దోళ్ళైనా పెద్దోళ్ళ డైపర్లు కూడా వస్తున్నాయి కదా. వేసేసి కానిచ్చేస్తే వీళ్ళు డే అంతా హ్యాపీగా షాపింగ్ చేసి 10,000 చీర 10 రూపాయలకు కూడా తెచ్చే సత్తా ఉంది లేడీస్ లో. సూపర్. మరి ఏ టీం ఎన్ని మార్కులు సంపాదించింది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి టీం లావణ్య గారు అండ్ మేఘనా గారు. సో వాళ్ళు ఎన్ని పాయింట్స్ సాధించారు ఈ రౌండ్ లో? అంటే అత్త కొంచెం ఎక్కువగా ఫైట్ చేసి మొత్తానికి తను అనుకున్న రేటుకి తీసుకెళ్ళింది. సో కోడలు కొంచెం తక్కువ మాట్లాడినా సరే కొంచెం క్యూట్ గా తీసుకెళ్లారు కాబట్టి మొత్తంగా 500, 400 ఒక్కొక్క రూపాయలు చెల్లించుకున్నారు. సో వాళ్ళకు మనం చెల్లిస్తున్న డబ్బులు 25 మార్కులు. సో 30కి 25 పాయింట్స్. సూపర్. సో ఇంతకు ముందు రౌండ్స్ ఈ రౌండ్స్ కలిపి టోటల్ గా ఫస్ట్ టీం సాధించారు 70 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ టీం లలిత గారు అండ్ దివ్య గారు. సో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి? సో లలిత గారు దివ్య గారు కొంత ఎక్కువ డబ్బులే మనకి ఇచ్చినా కొంచెం తక్కువ సేపు ఆర్గ్యూ చేశారు అనిపించింది. సో మంచోళ్ళు వాళ్ళు బాగా, కానీ మార్కులు అయితే 20 మార్క్స్. సూపర్. సో ఈ రౌండ్ లో 20 మార్క్స్ సాధించి ఓవరాల్ గా 3 రౌండ్లు కలిసి 60 మార్కులు 60 మార్క్స్ సాధించారు. అండ్ మన థర్డ్ టీం సునీత గారు అండ్ మధులత గారు. సో వాళ్ళకి 20 మార్క్స్. సో ఓవరాల్ గా సునీత గారు అండ్ మధులత గారు సాధించిన పాయింట్ 60 మార్క్స్. సో ఫైనల్లీ జయలక్ష్మి గారు అండ్ శివబాను గారు. సో అత్త కొంచెం సాఫ్ట్ ఉన్న కోడలు మాత్రం అసలు నాలో నుంచి మొత్తాన్ని అమ్మాలి అనే ఒక సెన్స్ ని బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఫ్రీగా పట్టిపోయారు 99 రూపాయలకే. అదే కదా ఆషాఢం సేల్ అంటే అలాంటి వాళ్ళే కావాలి కదా. సో వాళ్ళకి ఇస్తున్నాము 25 మార్క్స్. సూపర్. ఈ రౌండ్ లో 25 పాయింట్స్ సాధించి ఓవరాల్ మార్క్స్ చూస్తే 60 పాయింట్స్. గుమ్మడి పండు వీరి పేరేంటి? హలో రౌండ్ పేరు చెప్పకుండా పాట పాడుతున్నావు ఏంటి? పాటల రౌండా?
పాటల రౌండ్ కాదు, ఆ? పాటలాంటి ఆటల రౌండ్. ఎందుకంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. అంటే చూడడానికి పాటలో ఉన్నా ఆడడానికి ఆటలో ఉంటది అనమాట. సో ఏంటి అంటే వీరి వీరి గుమ్మడి పండు. రౌండ్ పేరు వీరి వీరి గుమ్మడి పండు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నలుగురు అత్తలు వచ్చి ఇక్కడ నుంచి ఉంటారు. సో ఒక్కొక్క కోడలికి బ్లైండ్ ఫోల్డ్ కడతాం. సో అత్తల్ని మారుస్తూ ఉంటాం అనమాట. సో కోడలు వచ్చి అత్త ఫేస్ ఇలా టచ్ చేసి వాళ్ళ అత్త ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే 20 పాయింట్స్, చేయకపోతే 0 పాయింట్స్. అది సింపుల్ గేమ్ కదా. అవును, చాలా సింపుల్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ఆ అత్త ఫేస్ అలా చూసుకుంటా ఉంటది కోడలు. అంటే కోడలు అత్తకంటే హస్బెండ్ ఫేస్ ఎక్కువ చూస్తుంది అనుకో, బట్ అయినా సరే చూస్తుంది కాబట్టి ఓకే ఈజీగా అని చెప్పేయచ్చు. సరే అత్తలో వచ్చేయండి. మేఘన గారు ఒకసారి మీ అత్తల్ని అందరిని చూసుకోండి. మీ అత్త ఎక్కడ ఉన్నారు చూసుకున్నారా? చూసుకున్నారా? బాగా చూసుకొని గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు కట్టేయండి. ఆ ప్లేస్ లోనే ఉంచుతారా? మీ మధురమైన సుహస్తంతో అలా తడమండి. ఓకే, మెల్లగా తడుముతూ అలా కనిపెడుతూ అత్తమ్మ ఎక్కడో చెప్పాలి. మా అత్తయ్య. కాదు, 1 సెకండ్. అది ఇంకొక అవకాశం ఇచ్చాం. రాంగ్ చెప్పినా అందరికి ఇస్తా అలాగా. ఇంకొకసారి చూసుకో. ఓకే. నువ్వు ఇందాక మా అత్తయ్య అన్నావు, ఆమెనే మళ్ళీ ఒకసారి అని చూసుకో. అదే ఇందాక మా అత్తయ్య అన్నావు కదా. మా అత్తయ్య గారు. ఓకే, రైట్ ఆన్సర్. సో మేఘన గారు అండ్ లావణ్య గారు సాధించారు 20 పాయింట్స్. రావమ్మ దివ్య రావమ్మ. చూసుకున్నారా ఒకసారి మీ అత్తగారు ఎక్కడ ఉన్నారో? చూసుకున్నా. ఓకే, సరిగ్గా కనిపెట్టకపోతే అత్తగారు ఈ రోజు నైట్ మీకు అన్నం పెట్టరు. ఏం లేదు, మా అత్తయ్య మంచిదే. మంచిదేనా? ఓకే, కమాండ్ తిరగండి ఒకసారి. ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు తిరిగి డాన్స్ చేశారా వానలో? చాలా సార్లు చేశాను. చాలా సార్లు చేశారా? ఓకే, కమాండ్ రండి. ఎక్కడ 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 ఉందో అత్త, నువ్వు ఎక్కడ దాగున్నావో అత్త. మీ అత్తగారు వస్తే మా అత్తగారే అనాలి. నీ నవ్వులే అందమైన కోడలు, అద్భుతమైన అత్త ఎక్కడుందో. నలుగురు అయిపోయారు, ఇంకా వెతుకుతుందేంటి? అసలు మా అత్తయ్య లాగానే లేరుగా వీళ్ళందరూ. నువ్వు యా మా అత్తయ్య. సూపర్, ఎంత మార్చినా అత్తగారిని కనుక్కుంటున్నారు కోడలు. అత్తగారు బ్లైండ్ ఫోల్డ్ తీసేయండి. అలా ఉంటుంది మా ప్రేమ అంటే. సూపర్ సూపర్, సో క్యూట్. అండ్ మీరు సాధించారు 20 పాయింట్స్. చూసుకున్నారా అత్తగారు ఎక్కడున్నారో? చూసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? చూడాలి. ఓకే, కమాన్. తిరుక్కుంటూ వెళ్దామా? చిన్నగా తిరుగుతూ. ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా నడిపించారా రోడ్డు? లేదు లేదు. ఓకే, కమాన్. పెద్ద చెయ్యి మీది, ఒకసారి పెట్టగానే మొహం అంతా తగిలేస్తుంది. చేతులు కడుక్కున్నారో లేదో, మొత్తం తడివేస్తున్నారు మొహం అంతా. అదే అదే ఏళ్ళు నలుగురు అయిపోయారు. అవ్వలేదు. మా అత్తయ్య. అమ్మా చెవులు మా అత్తయ్య. అదే మీరు అత్తయ్య. కాదు, మా మీరు అత్తగారు. తీయండి ఒకసారి. మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారా, ముక్కు నొక్కేస్తున్నారా? అయ్యో,
మీరు చెప్పింది ఆమెనే. లేదు మా అత్తయ్య ఫైండ్ అవుట్ చేశా. ఓకే మీ అత్తయ్య గారిని కనిపెట్టి మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. ఎలా 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 తడమను అత్తాను ఎక్కడా ఉన్నావు ఒకటే చెయ్యమ్మా. నో జ్యువెలరీ టచ్. నెక్స్ట్ మా అత్తయ్య. చూడకుండా అత్తయ్య అని చెప్పేసాను. చెప్పిన వాళ్ళు కరెక్ట్ చెప్పింది. కాదు ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి టచ్ చేసుకొని వచ్చారు. అవును కానీ వాసన కూడా అప్పుడు మీరు తెలివిగా లైట్ ఆఫ్ చేసేసారు. పాపా ఇలా కూడా ఆలోచిస్తారా? ఎనీవే ఫైనల్ గా మీరు కూడా సాధించారు 20 పాయింట్స్. ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోయే ముందు అనుబంధాల ఆషాఢం అత్తా కోడల హంగామాలో 4 రౌండ్స్ మార్క్ చూసుకుంటే ఫస్ట్ టీమ్ లావణ్య గారు మేఘన గారు సాధించారు 90 పాయింట్స్. ఇటు సైడు లలిత గారు దివ్య గారు గెయిన్ చేశారు 80 మార్క్స్. థర్డ్ టీమ్ సునీత గారు మధురత్ గారు సాధించారు 80 పాయింట్స్. అండ్ ఫైనల్ టీమ్ జయలక్ష్మి గారు అండ్ శివబాను గారు సాధించారు 75 మార్క్స్. ఓకే ఇక లేట్ చేయకుండా మూవ్ అయిపోదాం. మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మన నెక్స్ట్ రౌండ్ ఆడాల మజాక. ఇప్పటి వరకు మా ఆడాళ్ళు మా అత్త కోడలు చేసిన సందడి చూసారు కదా. మాటలతో బాగా ఎంటర్టైన్ చేశారు. తర్వాత కొంచెం అలా ఎరగదీశారు, బేరాలాడి మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మాత్రం ఆట ఆడి ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దామా? ఆడాళ్ళ మజాక. మన ఫైనల్ రౌండ్ ఆడాళ్ళ మజాక ఆడడానికి అత్తగారు కోడలు గారు టీములు 4 రెడీగా ఉన్నారు. మరి Yes. మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టేద్దాం. అయితే మొదలు పెట్టే ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దామా? సరే ఎలా ఆడాలో నేను నీకు చూపిస్తాను, నువ్వు ఆడి చూపించు వాళ్ళకి. ఓకే ఓకే సో జాగ్రత్తగా చూడండి. దా సో ఛాన్స్ వచ్చింది. ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఓ నగలేసుకోవడం కాదు, అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకోవాలి. చేయి చాపు. ఇలా ఒకటి, ఆ చేయి చాపు ఒకటి. ఇప్పుడు ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఇవన్నీ హెల్పర్ అత్తగారు కానీ కోడలు కానీ ఎవరు ఆడితే వాళ్ళకి పక్కోలు చేయాలి. నొక్కు పెట్టు, తీసుకెళ్ళి దాంట్లో. సో బ్యాలెన్సింగ్ గేమ్ అన్నమాట. మనం ఎలా ఒకవేళ పడిపోతే పాయింట్ రాదు, అందులో పడి బయటకు వచ్చిన పాయింట్ రాదు. కరెక్ట్గా ఆ బౌల్లోనే పడాలి. కొంచెం బెండే వేయాలి మీరు. అలా వస్తే పాయింట్. నువ్వు అలాగే ఉండి కాసేపు పర్లేదు. సో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏంటంటే మీరు 5 బాల్ వేసే వరకు ప్రతి బాల్కి 10 పాయింట్స్ వస్తాయి. 6వ బాల్ నుంచి ప్రతి బాల్కి 50 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీరు 6 బాల్ వేసారు అనుకోండి, 5 బాల్కి 10 10 10 50 ప్లస్ 6వ బాల్కి 50 100 పాయింట్స్ అయిపోతాయి. సో మనం కాన్సన్ట్రేషన్ అంతా 6వ బాల్ 7వ బాల్ 8వ బాల్ మీద ఉండాలి. ఓకే సో బట్ టైం లిమిట్ కూడా ఉంది. మీకు ఇచ్చే టైం 2 minutes మాత్రమే. చలో రెడీ అందరూ? ఓకే సో చాలా ఈజీగా ఉంది. టైం లిమిట్ ని బ్రెయిన్ లోంచి తీసేసి హ్యాపీగా కొంచెం ఫాస్ట్ గా ఆడేసేయండి. సో మీరు ఎవరు ఆడతారు? అత్తగారు ఆడతారా? అత్తగారు ఆడితే కోడలు హెల్ప్ చేయాలి, కోడలు ఆడితే అత్తగారు హెల్ప్ చేయాలి. సో ఎవరు ఆడతారు, ఎవరు హెల్ప్ చేస్తారు అనేది డిసైడ్ అవ్వండి. మీరే ఫస్ట్ టీం. మీరు ఆడతారు, కోడలు హెల్ప్ చేస్తుంది. రండి సూపర్. సో ఫస్ట్ టీం నుంచి అత్తగారు లావణ్య గారు ఆడుతున్నారు, కోడలు మేఘన గారు హెల్ప్ చేస్తున్నారు. సో రెడీ, మీరు వేసేసేయండి. చలాకీ అత్త. చాలా అందంగా ఉన్నారు లావణ్య గారు. ఇలాంటివి వేసుకొని గల్లీలో నడుతూ ఉంటే కుక్కలు వెంట పడతాయి. రెడీ 3 2 1 స్టార్ట్. వావ్ వావ్ సూపర్. వా 3 balls. కానీ ఈ రౌండ్ కి ఆడాలా మజాకా కాదు, అత్తనా మజాకానా అనాలనిపిస్తుంది నాకైతే.
Last 10 seconds. 10, Wow. 9, 8, 7, 6, 5, వావ్ 4, 3, 2, 1. Stop. వావ్ సూపర్ ఆడారత్త. ఒక్క బాల్ కూడా వేస్ట్ చేయలేదమ్మా. ఇప్పుడు లెక్కెట్టడానికి మాకు ఉంటుంది. లెక్కలు బాగా వచ్చి ఉండాలి. 1 2 3 4 5 50 50, 50, 100, 150, 200. 200 points. కంగ్రాచులేషన్స్ లావణ్య గారు, మేఘనా గారు. ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. చాలా బాగుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం బాల్స్ పైన పెట్టాలి. సూపర్. మీకు ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి 1 minute టైం ఇస్తాం. ఆ 1 minute లో ఎన్ని బాల్స్ వేస్తారో చూస్తాం. ఓకే, ఎవరు ఆడతారు, ఎవరు హెల్ప్ చేస్తారు? నేను ఆడతాను, అత్తయ్య హెల్ప్ చేస్తాను. రండి. ఓకే రండి లలిత గారు, దివ్య గారు. మనమే గెలవాలి బంగారం. ఒకే ఒక్క నిమిషం టైంలో వేయాలి. ఆల్రెడీ ఫస్ట్ టీం 1 minute లో ఎన్ని బాల్స్ వేసారు చూసారు కదా. వేసుకోను వేసుకోను వేసుకో. కమాన్ దివ్య గారు, కమాన్. కమాన్ కమాన్ కమాన్. ఆ 2 balls మిడిల్ లో పెట్టాలి. ఆ రెండు పైన వెళ్ళాయి 30 కాబట్టి seconds ఓవర్. కౌంట్ చేయలేము. ఇంకా మిడిల్ పెట్టండి. మిడిల్ మిడిల్ అలా తీసుకెళ్ళాలి. Ten, 9, 8, 7, మధ్య పెట్టు, మధ్య కం. 6, 5, 4, 3, 2, 1 and stop. కౌంట్ లోకి రాదు లాస్ట్ వన్. 1 తర్వాత స్టాప్ చేసిన తర్వాత ఈ బాల్ వేసారు కాబట్టి ఈ బాల్ కౌంట్ లో లేదు. అండ్ 2 balls పైనుంచి క్యాచ్ చేసేసారు కాబట్టి తీస్తాం. ఓవరాల్ గా మనకి 4 balls వచ్చాయి అంటే 40 points. ఫస్ట్ అండ్ సెకండ్ టీం వాళ్ళు ఆడేశారు కాబట్టి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు థర్డ్ టీం, సునీత గారు అండ్ మధులత గారు. ఓకే సో అత్త మారుతున్నారా, కోడల మారుతున్నారా? కోడలు. ఓకే కోడలు గారు ఆడుతున్నారు, అత్తగారు హెల్ప్ చేస్తున్నారు. చూడకండి, ఆభరణాలు అందించినట్టు వంశపారంపర్యంగా వచ్చిన నగలన్నీ అలంకరిస్తున్నట్టుగా. బాల్స్ అంటే మేము ఇచ్చిన బాల్ ఈ 2 బెలూన్ల మధ్యలోనే పెట్టాలి. పైకి వెళ్తే పాయింట్ రాదు. ఓకే రెడీ? 3, 2, 1 స్టార్ట్. పేరుకు తగ్గట్టు తేగలాగే చేస్తున్నారు లత గారు. 30 seconds ఓవర్. కూల్ కూల్ కూల్. Ten, 9, 8, జాగ్రత్త. 7, 6, 5, అయ్యో 4, 3, 2, 1 and stop. So 1 2 3 4 5 ఉన్నాయి. 50 అండ్ దీనికి 50, 100, 150, 200. 200 points. 3 టీములు ఇరగదీశారు. ఇక ఇప్పుడు రాబోతున్నారు మన 4వ టీం, జయలక్ష్మి గారు అండ్ భాను గారు. సో జయలక్ష్మి అత్త మాడుతున్నారా, శివబాను కోడలు ఆడుతున్నారా? కోడలే. కోడలే. రెడీ? రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నారా? 3, 2, 1 స్టార్ట్.
పడిందే బోని పడిందే. భానుగారు అట్లానే నిదానమే ప్రధానం వెళ్ళే వరకు, తర్వాత ఉరుకులు ఉరుకులు. 30 seconds over. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. అనేస్తారా? అబ్బా 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 అబ్బా. వావ్. ఓకే 50, సో 100, 150, 200, 250 points. వావ్, సూపర్ భానుగారు, సూపర్. కంగ్రాచులేషన్స్ జయలక్ష్మి గారు. ఫైనల్ రౌండ్ తర్వాత అత్తగారు కోడలు గారు టీములు ఎన్ని పాయింట్లు సాధించారు చూస్తే, ఫస్ట్ టీం మేఘన గారు లావణ్య గారు 290 పాయింట్స్. వావ్. అండ్ సెకండ్ టీం దివ్య గారు లలిత గారు 120 మార్క్స్. థర్డ్ టీం సునీత గారు మధురత గారు 280 పాయింట్స్. అండ్ ఫైనలీ ద లాస్ట్ అత్త కోడల జంట 325 మార్క్స్ జయలక్ష్మి గారు అండ్ శివభాను గారు. ఈనాటి మన అనుబంధాల ఆషాఢం అత్త కోడల హంగామాలో ఫైనల్ విన్నర్ జయలక్ష్మి గారు శివభాను గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ జయలక్ష్మి గారు. చాలా బాగా ఆడారు. సూపర్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన షోకి రావడం, నేను విన్ అవడం ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక డాన్స్ ఏమైనా వేస్తారా లాస్ట్ లో ఇలా? ఓకే, సో జయలక్ష్మి గారు అండ్ శివభాను గారు గెలుచుకున్నారు కాబట్టి ఇంకా మాకేమీ లేదు అని చెప్పి అలా డల్లుగా కూర్చున్న మా అత్త కోడల మొహాల్లో చిరునవ్వు తెప్పించాలని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను. యాహూ! సో వాళ్ళు గిఫ్ట్ గెలుచుకుంటే మీరు నా మనసులు గెలుచుకున్నారు. ఓకే, నా మనసు గెలుచుకున్నారు. ఓన్లీ మనసుతో పంపించేయలేనుగా, అందుకే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. వచ్చేస్తారా ఒక్కొక్కరుగా? ముందుగా లావణ్య గారు మేఘన గారు రండి. కంగ్రాచులేషన్స్ మేఘన గారు. నెక్స్ట్ టీం లలిత గారు అండ్ దివ్య గారు. కంగ్రాచులేషన్స్. సో ఫైనల్లీ సునీత గారు అండ్ మధులత గారు వచ్చేయండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, చూసారు కదా అత్తగారు కోడలు గారు కలిసి ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. yes, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చూసిన మీరు కూడా హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అత్త కోడలు అంటే ఎన్నో వార్తలు మనం చూస్తుంటాము, కొట్టుకుంటారు, అలా చేస్తారు ఇలా చేస్తారని. బట్ ఇంత హ్యాపీగా ముద్దులు పెట్టుకుంటూ లలిత గారు అయితే దివ్య గారికి ముద్దు కూడా ఇచ్చేసారు. సో అలాంటి క్యూట్ మూమెంట్స్ ఎప్పుడు దొరుకుతాయండి? అందుకే మా వనితా టీవీ మీకు ఇలా ఆషాఢం అని చెప్పేసి అందించేస్తూ ఉంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేశాం కదా, మరి బాయ్ బాయ్ చెప్దామా? ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పుడు చెప్పేస్తున్నాం టాటా బాయ్ బాయ్.